సిబిఎస్ఈ విద్యార్థుల సామర్థ్యాలు డమాల్. అంతర్గత మదింపు పరీక్షల్లో విస్తుపోయే ఫలితాలు. ఆంగ్లంలో 77%, లెక్కల్లో 72% మంది ఫెయిల్. సైన్సు సోషల్లో సుమారు 63 మందిది ఇదే పరిస్థితి. ప్రణాళిక లేకుండా సిబిఎస్ఈని రుద్దిన పర్యవసానం. ఏడాది 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర విధానానికి ప్రభుత్వం మొగ్గు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సిబిఎస్ఈని ప్రభుత్వ పాఠశాలలో తీసేస్తున్నారు అంటే ఇక మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రమే చదవాలి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండదు. బలవంతంగా రుద్దారు. ఎవరక్కడ పాఠాలు చెప్పేది? టీచర్లే కదా. టీచర్లకు రాదా? వాళ్ళు ఏమన్నారు? మేము ఏ మీడియం చెప్పగలం, ఏదైనా చెప్పగలమన్నారు. వాళ్ళు మరి ఇదే టీచర్లు వెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ మాత్రం ఎందుకు చెప్పలేరు? ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు అనేది అది కదా చూడాల్సింది. ఇంకోటి, ఇది ఆగస్టు నెల, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 7 నెలలు. 7 నెలల ముందు కూడా నువ్వు ప్రిపేర్ చేయకపోతే ఇంకెప్పుడు ప్రిపేర్ చేస్తావు సిబిఎస్ఈది? పోనీ ఈ ఏడాది కాదు వచ్చే ఏడాది పెడతామని ఏమైనా చెప్తారా? ఓవరాల్గా మళ్ళీ డబ్బున్నటువంటి వాడికే ఇంగ్లీష్ మీడియం చదువులు, మిగతా వాళ్ళందరికీ స్టేట్ సిలబస్లతో కూడిన నార్మల్ చదువులు అన్నటువంటి స్టేజ్కి తీసుకొస్తున్నారు. అదేమంటే ఫెయిల్యూర్. ఎస్, కరెక్ట్, అదే కదా. ఇక్కడ 30% మంది బాగుపడ్డారు. ఇప్పుడు ఆ 30% మంది బ్రతుకులు మళ్ళీ తీసుకెళ్ళి పాత స్టేజ్కి తీసుకెళ్ళడమే కదా. అంతకుముందు ఒకేసారి జీవితాలు మారిపోతాయా? ఖచ్చితంగా మార్పు అన్నటువంటిది ఆరంభించిన తర్వాత ఆ మార్పును నాశనం చేయడం ఎంతవరకు రైటు? సిబిఎస్ఈకి ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తే, అంతకైతే సిబిఎస్ఈ ప్లస్ స్టేట్ సిలబస్ రెండూ నేర్పండి. ఇది చేయలేని వాళ్ళని దాంట్లో చదవమనండి. అంతేగాని ఇప్పుడు మానేస్తే అకస్మాత్తుగా ఏంటి వాళ్ళ జీవితం అటు ఇటు కాకుండా. ఇక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బ్రతుకులతో చెలగాటం ఆడేటటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ కాదు, ఆలోచించుకోవాలి. పోతే ఆతిథ్య రంగానికి రెక్కలు. హోటళ్లలో 20 నుంచి 30% పెరిగిన ఆక్యుపెన్సీ, భారీగా పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య, తరచూ పారిశ్రామిక వ్యాపార ప్రముఖులు రాకపోకలు. దాంతో 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా జరగడం, దేశ విదేశాలకు చెందిన పలు సంస్థలు అమరావతిలో భాగస్వాములయ్యేందుకు క్యూ కట్టడంతో ఆ సమయంలో విజయవాడలోని హోటళ్ళన్నీ కిటకిటలాడేవి. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల విజయవాడ కొత్తగా నోవాటెల్ పార్క్ అయ్యేటువంటి హోటళ్ళు వచ్చినాయి. ట్యాక్సీ డ్రైవర్లకు చేతి నిండా పని దొరికింది. జగన్ ప్రభుత్వం అమరావతి పనులు నిలిపేయడంతో పాటు కరోనా ప్రభావంతో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలను హోటళ్ళు దెబ్బతింటే ఇప్పుడు మళ్ళీ అవన్నీ నిండిపోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్